ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కేరళ సీఎం విజయన్, డి రాజాలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. జిల్లా కేంద్రం మొత్తం గులాబీమయంగా మారింది. సీఎం కేసీఆర్ కేంద్ర బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మన దేశంలో పంటని పంటలను చెప్పేసి కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. భారతదేశం లక్ష్యాన్ని కోల్పోయిందన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసి 20 ఏళ్లు గడిచిందని, తీర్పు వచ్చేది ఎప్పుడు, ప్రాజెక్టులు కట్టేది ఎప్పుడు అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో అపార జల సంపద ఉన్నా వినియోగించుకోలేకపోతున్నామని తెలిపారు. దేశంలో జరిగే దుర్మార్గాలను అడ్డుకునేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని కేసీఆర్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా భారత్ ఇంకా పేదరికంలో ఎందుకు ఉందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. భారత్ తర్వాత ఏర్పడిన దేశాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. బీజేపీ వల్ల భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. కంటి వెలుగు అద్భుత పథకమని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం కంటి వెలుగు మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారని ప్రశంసించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరిస్తుందని ఆరోపించారు. ఢిల్లీ నుండి ఫోన్ రాగానే గవర్నర్లు యాక్షన్లోకి దిగుతున్నారని మండిపడ్డారు. తెల్లారి లేస్తే ఎవరిని బెదిరించాలని మోదీ ఆలోచిస్తారని ఆరోపించారు. కేసీఆర్ చేపట్టిన పోరాటానికి మా మద్దతు ఉంటుందన్న కేరళ సీఎం పినరయి విజయన్ కంటి వెలుగు కార్యక్రమం మంచి ప్రోగ్రాం అని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలను పెనుముప్పు పొంచి ఉందన్నారు. ఇక రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేపట్టిన పోరాటానికి మద్దతు ఉంటుందని పినరయి విజయన్ తెలిపారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో మాట్లాడిన అఖిలేష్ మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కూర్చొని ఒక్కో రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలని చూస్తుందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీని తరిమికొట్టే ఉద్యమం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కేంద్రం గవర్నర్లతో ఇబ్బంది పెడుతుందని సిపిఐ నేత డి రాజా ఆరోపించారు. రాజ్యాంగేతర శక్తిగా మారుతున్న బీజేపీ సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో మాట్లాడిన ఆయన దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. బీజేపీ చెబుతున్నట్లు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నాయని మండిపడ్డ రాజా వన్ పార్టీ వన్ లీడర్ విధానంతో బీజేపీ ముందుకెళ్తుందని ఆరోపించారు. దేశం ప్రమాదంలో పడిందని కేసీఆర్ బాధపడుతున్నారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. మోదీ సర్కార్పై పోరాటం చేస్తున్న ఆయనకు తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని, అందుకే దేశమంతా తెలంగాణ పేరు మారుమోగుతుందని ప్రశంసించారు. కంటి వెలుగు లాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. పంజాబ్లోనూ కంటి వెలుగు తరహా స్కీమ్ అమలు చేస్తామని మాన్ ప్రకటించారు. యాదగిరిగుట్ట స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సీఎంలు కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంల వెంట ఎంపీ సంతోష్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులు ఉన్నారు. కాగా యాదాద్రి ఆలయంలో దర్శనానికి కమ్యూనిస్టు నేతలు కేరళ సీఎం విజయన్, డి రాజాలు వెళ్లకుండా ప్రెసిడెన్షియల్ సూట్లోనే ఉండిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం ప్రారంభమైంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేతుల మీదుగా కంటి వెలుగు ప్రోగ్రాంను ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ నేత రాజాలకు స్కీమ్ గురించి సీఎం కేసీఆర్ వివరించారు. కంటి పరీక్ష చేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూపారు. ఈ సందర్భంగా కంటి వెలుగు లబ్ధిదారులకు సీఎం పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సీఎం కేసీఆర్, అఖిలేష్ యాదవ్, డి రాజా కంటి అద్దాలను అందజేశారు. ఖమ్మం సమీకృత కలెక్టరేట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ జాతీయ నేత డి రాజా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ గురించి జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ వివరించారు. ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం చాంపర్లో కలెక్టర్ బీపీ గౌతమ్ ను కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ లో ఫోటో ఎగ్జిబిషన్ ను జాతీయ నేతలు తిలకించారు. సీఎం కేసీఆర్ కలెక్టరేట్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలు నేతలకు వివరించారు. రైతులకు ముందుగా ఎకరాకు ₹1,00,00,000 ఆదాయం చూపించాలని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కేంద్ర మంత్రిగా సహారా స్కీమ్, దొంగ పాస్పోర్ట్ల కేసులకు సమాధానం చెప్పలేక పార్టీ పెట్టారని పొన్నాల ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఉద్ధరిస్తాడా అని మండిపడ్డారు. రైతు రాజ్యం తెస్తానంటున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. పంట రుణాలు కేవలం 30% రైతులకే పరిమితం చేశారన్నారు. 16 లక్షల రైతు బ్యాంకు ఖాతాలు ఎన్పీఏ అయ్యాయని పొన్నాల ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడిన మహానీయుడు ఎన్టీఆర్ అని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఒక మహానీయుడు అని కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ప్రాంతాల వారీగా 30 రోజుల పాటు రక్తదాన శిబిరం ఏర్పాట్లు చేస్తున్నామని కాసాని ప్రకటించారు. ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ నిలిచిపోతాడని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ఆమె ప్రారంభించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల కీర్తి అని, సింగిల్ హ్యాండ్ తో సమస్యలను పరిష్కరించేవారని చెప్పారు. సినిమాలోనే కాదు నిజ జీవితంలోనూ ఆయన రియల్ హీరో అని ప్రశంసించారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 27వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కూకట్పల్లి నియోజకవర్గం జేఎన్టీయూ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేపీహెచ్పీ కాలనీ రమ్య గ్రౌండ్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు ఆయన విగ్రహం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో 35 టీంల ఐటీ అధికారులు సోదాలు జరిగాయి. ఇక రియల్ ఎస్టేట్, సినిమా, ఫైనాన్షియర్స్ ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3 ఐటీ బృందాలు బంజారా హిల్స్ పిఎస్ పరిధిలోని ఆదిత్య కన్స్ట్రక్షన్ కు చేరుకుని సోదాలు చేశారు. బిల్డర్ మాధవరెడ్డి, అతని కార్యాలయంతో పాటు ఇల్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలపై సోదాలు నిర్వహించారు. ఉర్జిత ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వీరప్రకాష్ నివాసాలు, వారి కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ప్రముఖ బిల్డర్స్ కు మాధవరెడ్డి బినామీగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కుకట్పల్లిలోని లోతా అపార్ట్మెంట్ లో, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, పంజాగుట్లో ఐటీ సోదాలు చేశారు. ఎన్టీఆర్ యుగ పురుషుడు అని నాటక, సినిమా, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కొనియాడారు. ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నీతి, నిజాయితీతో రాజకీయాలకు కీర్తి తెచ్చారన్నారు. నిస్వార్థ ప్రజా సేవను అందించిన మహానుభావుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు. ఎన్టీఆర్ పాలనలో పేద ప్రజల సంక్షేమే ధ్యేయంగా ₹2కే కిలో బియ్యం అందించాలని గుర్తు చేశారు. పేదవాడి ఆకలి తీర్చాలని సంకల్పంతో పేదవాడికి కూడు, గూడు, నీడ అనే నినాదంతో సంక్షేమ పాలన అందించారన్నారు. సీఎం కేసీఆర్ పేదల పాలిట దేవుడని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 6,000 మందికి చెక్కులను అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల కష్టాలను తెలుసుకుని పరిపాలిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల్లోని అమరధామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి విజయ రామారావు, బీజేపీ దళిత మోర్చా నాయకులు, మాజీ ఎమ్మెల్యే మొలుగురు భిక్షపతి హాజరయ్యారు. ఇక రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. బోధన్ ఎమ్మెల్యేకు చెందిన రైస్ మిల్లో అవినీతి జరిగిందని, దీంట్లో ఎమ్మెల్యేకు అధికారుల హస్తం ఉందని నిజామాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. బోధన్ ఎమ్మెల్యే అధికారికంగా 4 రైస్ మిల్లు నడుపుతూ బినామీ పేరుతో అనాధికారికంగా 10 రైస్ మిల్లులను లీజుకు తీసుకుని అధికారులతో కుమ్మక్కే అవినీతికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. రైస్ మిల్లో జరిగిన బ్లాక్ బియ్యం అవినీతిపై ఉన్నత స్థాయి కమిటీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూరు, పొత్నూరు గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ పంట పొలాలను పరిశీలించారు. వరి పైరులో మొగి పురుగు, అగ్గి తెగులపై రైతులకు సూచనలు, సలహాలు చేశారు. వ్యవసాయ అధికారుల సలహాల మేరకు మండల రైతులు పురుగు మందులు వాడాలని వెంకటేష్ కోరారు. రైతులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు చేస్తున్నందుకు మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ కు రైతులు అభినందనలు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి పుల్లూరు టోల్ ప్లాజాలో పనిచేస్తున్న వాసీ సమద్ మియాకు విధి నిర్వహణలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. అతని హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. విధి నిర్వహణలో ఉండగా మృతి చెందడంతో తమను ఆదుకోవాలని అతని కుటుంబ సభ్యులు, బంధువులు, టోల్ ప్లాజా సిబ్బంది ధర్నా నిర్వహించారు. వాసీ సమద్ మియాకు రావాల్సిన అన్ని అలవెన్స్లు చెల్లించాలని అధికారులు చెప్పడంతో వారు ధర్నా విరమించారు. రంగారెడ్డి జిల్లా లక్ష్మీగూడలో దొంగలు బీభత్సం సృష్టించారు. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీగూడలోని కిరాణా షాప్ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. యజమాని తిరుమల్లేష్ సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి చేరుకునే సమయానికి ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లో దాచిన 3 తులాల బంగారం, 40 తులాల వెండి వస్తువులు, 2.5 లక్షల నగదును అపహరించినట్లు గమనించిన తిరుమల్లేష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు పరిసర ప్రాంతాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
8వ నిజాం ముకరం జాకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించడాన్ని స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని తప్పుపట్టేవారు మానసిక వైకల్యం కలవారని విమర్శించారు. నిజాంల సంపదను కేసీఆర్ ప్రభుత్వం అమ్ముకుంటుందని రేవంత్ ఆరోపించారు. అందరూ గర్వించే ఓ గొప్ప పనికి ప్రభుత్వం ముకరం జా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎలాంటి కార్యక్రమం చేపట్టాలనే అంశంపై ప్రభుత్వం అసెంబ్లీలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నిజాం నవాబుల పాలనలో కొన్ని తప్పులు జరిగినా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని రేవంత్ తెలిపారు. ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు ముకరం జా అంత్యక్రియలు అధికారికంగా జరపాలని చెప్పిన ప్రభుత్వం బంద్ కి ఎందుకు పిలుపునివ్వడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి కారణం నిజాములని, ఆర్ఎస్ఎస్ కి భయపడి బంద్ కి పిలుపునివ్వడం లేదని ఆరోపించారు. ముకరం జా అంత్యక్రియలు ముగిసే వరకు బంద్ కు పిలుపు ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలులో బిఎల్ సంతోష్ ని కాపాడడానికి సీబీఐకి కేసు అప్పగించారన్నారు. బీజేపీ వాళ్ళు మాట్లాడితే హిందూ హిందూ అంటారని, నాకన్నా పెద్ద హిందువు ఎవరని, నా పేరే హనుమంత్ అని తెలిపారు. భూ కబ్జా అనేది బీఆర్ఎస్ నాయకుల ఇంటి పేరుగా మారిందని, బీఆర్ఎస్ కార్పొరేటర్లు లైసెన్స్డ్ కబ్జా కోర్లుగా మారారని హన్మకొండ డీసీసీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అండతో పోటీపడి మరీ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, వారికి సీఐలు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. భూ కబ్జాకు పాల్పడిన కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శాలివాహన కులస్తులకు కుండలను తయారు చేసే ఎలక్ట్రికల్ యంత్రాలను పంపిణీ చేశారు. అంతకుముందు 20వ డివిజన్ వార్డు కౌన్సిలర్ అయిన రేకుల సంతోష్ బాబు తమ వార్డులో నివసిస్తున్న శాలివాహన కులస్తుల సమస్యను డాక్టర్ చెనమనేని వికాస్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన చెనమనేని వికాస్ రావు శాలివాహన కులస్తుల బాగోగులు తెలుసుకున్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడానికి మారుతున్న కాలానికి సాంకేతిక తోడు చేసి వారి అభివృద్ధి కోసం తోడ్పాటును అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాకాయపల్లి, పోషెట్టిపల్లి గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బస్సు వెనకాల 2 చక్రాలు ఊడిపోయాయి. ఈ ఘటనలో బస్సులో ఉన్న 17 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మూర్ డిపో బస్ వేములవాడ నుండి ఆర్మూర్ కు 15 మంది ప్రయాణికులతో వెళ్తుండగా కారు అతివేగంతో వచ్చి బస్సును ఢీకొట్టింది. అదే స్పీడ్ లో కారు చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమాన్యూస్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమాన్యూస్ సేవలను కొనియాడారు. జర్నలిజంలో అమాన్యూస్ అంచులంచులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అమాన్యూస్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర విశేషమైందని, ప్రజా సమస్యలపై జర్నలిజం పనిచేయాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా దుండిగల్లో బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో భగీరథ్ పై ఐపీసీ 341, 323, 504, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ కేసుపై వివరణ కోరగా దుండిగల్ సీఐ నిరాకరిస్తున్నారు. దీంతో మీడియా సంస్థలు సీఐ తీరుపై మండిపడుతున్నాయి. కంప్లైంట్ ఎవరిచ్చారు, ఘటన ఎప్పుడు జరిగింది, చాలా రోజుల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు ఎందుకు కేసు నమోదు చేశారు అనేటువంటి అనేక ప్రశ్నలకు సీఐ సమాధానం చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది.